హే రెబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్. సో రెబల్స్, మనలో చాలా మంది అనేది లైఫ్లో సక్సెస్ అచీవ్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే పేరెంట్స్కి ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీరు అనేది మీ డ్రీమ్ కార్ అనేది కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు, BMW కానీ మర్సిడీస్ కానీ. సో గైస్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవన్నీ అనేది ఎలా వస్తుంది అంటే మనం లైఫ్లో సక్సెస్ని ఎలా అచీవ్ చేయాలని అనుకుంటే దాని యొక్క సింపుల్ మీనింగ్ వచ్చేసి నాలెడ్జ్ అనమాట. ఇక్కడ చెప్పేది ఏమిటంటే సింపుల్ వేలా చూడండి గైస్, మీ దగ్గర మీ జేబులో డబ్బు లేకున్నా సరే, బట్ గైస్ మీ మైండ్లో అనేది నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జే గైస్ మీకు అనేది కోట్ల డబ్బు సంపాదించి ఇస్తుంది. సో రెబల్స్, మీలో చాలా మందికి డౌట్ వచ్చింది అనుకుంటా, నాకు ఇటువంటి మంచి మంచి నాలెడ్జ్ ఎక్కడి నుంచి దొరికింది, నేను ఎక్కడి నుంచి అడాప్ట్ చేశాను, అలాగే నేను ఎలా ఆ నాలెడ్జ్ని అడాప్ట్ చేయాలి అని. సింపుల్ గైస్, మీరు అనేది కేవలం ఛానల్కి లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చెప్తాను చూడండి, నేను అనేది నాలెడ్జ్ అడాప్ట్ చేశాను బుక్స్ ద్వారా గైస్. ఎస్ గైస్, చూడండి గైస్, బుక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రపంచంలో అనేది ఈ ప్రపంచం నడుస్తుందంటే బుక్స్ ద్వారా అనమాట. చూడండి గైస్, రిచ్ పీపుల్ ఏం చేశారంటే ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో చూడండి, వాళ్ళ లైఫ్ యొక్క సమ్మరీ అనేది బుక్స్లో రాస్తారనమాట. అంటే ప్రతి ఒక్క గోల్డెన్ రూల్ అనేది బుక్స్లో రాసి వస్తారు. సో ఆ బుక్స్ని మనం చదవాలి గైస్, అక్కడ నుంచి మనకు నాలెడ్జ్ వస్తుంది అనమాట. మనం లైఫ్లో ఎంతగానో సక్సెస్ని అచీవ్ చేయాలని అనుకుంటే ఎంతగానో మీరు బుక్ చదువుతారో అంతే మీరు లైఫ్లో సక్సెస్ని అచీవ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మీరు నాలెడ్జ్ని అచీవ్ చేయడం స్టార్ట్ చేసేయండి. సో నాలెడ్జ్ అచీవ్ చేయాలంటే బుక్స్ చదవాలి. సో బుక్స్ చదవడానికి మీ దగ్గర బుక్స్ ఉండాలి కదా. సో నేనేం చేశానంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అనమాట. వెళ్ళి గెస్ అక్కడ నుంచి బుక్స్ని బై చేయండి, ఒక్కొక్కటి బుక్స్ బై చేయండి, అలాగే గెస్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనేది ఫైనాన్స్లో బ్యాక్వర్డ్ ఉంటే, అంటే మీకు ఫైనాన్స్ రాకుంటే ఫైనాన్స్ రిలేటెడ్ బుక్స్ అనేది చదవండి. చూడండి గైస్, ఈ పోత్రేపు అనేది చాలా బాగుంది గైస్. ఇంగ్లీష్లో లేకున్న ప్రతి బుక్స్ అనేది తెలుగులో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు అనేది తెలుగులో కూడా తీసుకోవచ్చు, అలాగే ఇంగ్లీష్లో కూడా తీసుకోవచ్చు. మీకు ఏ నాలెడ్జ్ వస్తుందో, అంటే మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో ఆ లాంగ్వేజ్ యొక్క బుక్స్ అనేది మీరు చదవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ రికమెండ్ చేస్తున్నాను, ఫైనాన్స్ రిలేటెడ్ బుక్స్ చదవండి. రిచ్ డాడ్ పూర్ డాడ్, ద సైకాలజీ ఆఫ్ మనీ, ద 48 లాస్ ఆఫ్ పవర్, ఇటువంటి బుక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట. వెళ్ళి గైస్ అక్కడ నుంచి బుక్ అనేది బై చేయడం స్టార్ట్ చేసేయండి గైస్. ఎందుకంటే మనం గనక నాలెడ్జ్ని అడాప్ట్ చేయాలంటే ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఫర్ బుక్స్ మీరు చదివితే ఇక్కడ మీకు 2-3 ప్రాఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రీడింగ్ అనేది ఇంక్రీస్ అవుతుంది, అలాగే మీరు ప్రతి ఒక్క లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారనమాట. దీంతో పాటు మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, అలాగే మీ యొక్క అటెన్షన్ స్పామ్ అనేది పెరుగుతుందన్నమాట. మీరు అనేది డిసిప్లిన్గా ఉంటారనమాట. సో గైస్, ఈ రోజు నుంచి బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి గైస్. బుక్స్ అనేది నా లైఫ్ చేంజ్ చేశాయి, అలాగే ఈ వరల్డ్లో ఉన్న బిలియనీర్స్ యొక్క లైఫ్ చేంజ్ చేసింది. సో మీరు కూడా రికమెండ్ చేస్తున్నాను అనమాట, బుక్స్ చదవండి గైస్. ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, అలాగే సెల్ఫ్ హెల్ప్ కానీ, అలాగే సెల్ఫ్ గ్రోత్ రిలేటెడ్ కానీ, డిసిప్లిన్ రిలేటెడ్ కానీ, సక్సెస్ రిలేటెడ్ కానీ, ఇటువంటి బుక్స్ అనేది చదివితే మీకు అనేది లైఫ్లో సక్సెస్ అనేది 100% వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి గైస్, లైఫ్లో సక్సెస్ అచీవ్ చేయాలంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ అనేది బుక్స్ ద్వారా వస్తుంది. మీకు గనక బుక్స్ అనేది చదవడానికి రాకుంటే ఈరోజు నుంచి ట్రై చేయండి గైస్, ట్రై చేయండి ప్లీజ్ గైస్. అంటే నాకు కూడా ఫస్ట్ బుక్ రాకుండే, నేను మెల్లమెల్లగా చదవడం స్టార్ట్ చేశాను. చూడండి గైస్, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది కదా, మీరు అక్కడ నుంచి వెళ్ళి చదవచ్చు. సో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, మీరు అక్కడ నుంచి కూడా వెళ్ళి చదవచ్చు, అంటే అక్కడ నుంచి కూడా బుక్ బై చేయొచ్చు. చూడండి గైస్, ఇక్కడ నుంచి మీరు ఎక్స్క్యూజెస్ చేసే అవసరం లేదు, ఎందుకంటే మీకు తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, అలాగే ప్రతి ఒక్క నాలెడ్జ్లో అవైలబుల్ ఉంది, అంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది బుక్స్ అనమాట. సో ఈరోజు నుంచి మీరేం చేయాలంటే 10 పేజీలు 100 పేజీలు చదవకుండా కేవలం వన్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. ఒక పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ చేయండి, ఒక వర్డ్ నుంచి స్టార్ట్ చేయండి, బట్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే బుక్స్లో ఉన్న నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీరు కనుక లైఫ్లో సక్సెస్ అచీవ్ చేయాలని అనుకుంటే బుక్స్లో ఉన్న నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి గైస్, మీరు అనేది స్కూల్ యొక్క బుక్స్ చదవకున్నా పర్లేదు, బట్ గైస్ ఫైనాన్స్ రిలేటెడ్, సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్, రిచ్ డాడ్ పూర్ డాడ్, అలాగే ది సైకాలజీ ఆఫ్ మనీ, ద 48 లాస్ ఆఫ్ పవర్, ద ఆల్కెమిస్ట్, థింక్ అండ్ గ్రో రిచ్, ఇటువంటి పెద్ద పెద్ద పుస్తకాలు అనేది మీరు చదవాల్సిందే అనమాట. గుర్తుపెట్టుకోండి గైస్, బుక్స్ అనేది మన లైఫ్ అనేది 100% చేంజ్ అవుతుందన్నమాట. అంటే బుక్స్ ద్వారా మన లైఫ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళవచ్చు, బిలియనర్స్ కావచ్చు. థింకింగ్ స్పామ్ అనేది పెరుగుతుంది అనమాట, థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మనం ఆలోచించే విధానం అనేది మారుతుంది, అలాగే గైస్ మనం అనేది ఒక రిచ్ వ్యక్తిలాగా ఆలోచిస్తాము. సో గైస్, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అనమాట. వెళ్ళి గైస్ అక్కడ నుంచి బుక్స్ అనేది బై చేయండి గైస్. బుక్స్ చదవడం వల్ల మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన అటెన్షన్ స్పామ్ పెరుగుతుంది, మనకు అనేది రీడింగ్లో ఫాస్ట్ అయిపోతాం, అలాగే ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అనేది మన దగ్గర వచ్చి పడుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి గైస్, ప్రతి ఒక్క ఆథర్ అనేది తన యొక్క లైఫ్ సమ్మరీ చేసి, తన యొక్క లైఫ్ది సమ్మరీ చేసి బుక్స్లో రాశారనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక 40 years యొక్క లైఫ్, 50 years యొక్క లైఫ్ వాళ్ళు నేర్చుకున్నది మనకు అనేది కేవలం ఒక బుక్ ద్వారా దొరుకుతుంది. ఇది చాలా అంటే చాలా పెద్ద మాట అనమాట. సో ప్లీజ్ గైస్, ఈరోజు నుంచి బుక్ చదవడం స్టార్ట్ చేసేయండి. బుక్ చదవకపోతే మీరు అనేది లైఫ్లో సక్సెస్ని అచీవ్ చేయలేరు.
బుక్స్ వల్ల నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ వల్ల డబ్బు వస్తుంది అనమాట. సో ఈ రోజు నుంచి బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి గైస్. కింద మీకు మోర్ ఆప్షన్ కనబడుతుంది అనుకుంటా గైస్, వ్యూస్ లేదా లైక్స్ పైన. సో అక్కడ నుంచి మోర్ ఆప్షన్ ని క్లిక్ చేసి అక్కడ నుంచి వెళ్తే మీకు కనబడుతుంది అనమాట. అంటే అక్కడ బుక్ యొక్క లింక్ దొరుకుతుంది. సో గైస్ ప్లీజ్ ఆ లింక్ ని క్లిక్ చేసి అక్కడ నుంచి బుక్ అనేది బై చేయండి గైస్. మీకు ఏ బుక్ మంచిగా అనిపిస్తే ఆ బుక్ ని బై చేయండి, చదవండి గైస్. ఇందులో మీకే ప్రాఫిట్ అనమాట, ఇందులో నాకు ఎటువంటి ప్రాఫిట్ రాదు. సో రెబల్స్ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు బుక్ బై చేస్తారు అలాగే గైస్ మీకు ఆలస్యం వస్తుంది, బట్ గైస్ డిసిప్లిన్ తోటి మీరు ఆ బుక్ ని చదవండి గైస్. టోటలీగా ఈ రోజు అనేది మీకు దాని యొక్క వాల్యూ అనేది దొరకకపోవచ్చు, బట్ గైస్ రేపటి నాడు అనేది కంపల్సరీగా దొరుకుతుంది. అంటే మీరు అనేది 300 బుక్ బై చేశారనుకోండి, దాని యొక్క అమౌంట్ అనేది దాని యొక్క రిటర్న్ అనేది మీకు రాకపోవచ్చు ఈరోజు, బట్ గైస్ రేపటి నాడు అనేది దాని యొక్క వాల్యూ అనేది మీకు కంపల్సరీ దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి గైస్, మన నాలెడ్జ్ అనేది ఎప్పుడు వృధా కాదు అండ్ ఈవెన్ అవసరం లేదు గైస్. మీకు అనేది బుక్ చదివిందాడే తెలుస్తుంది ఆ బుక్ ఎటువంటిదో, మీకు అవసరమా కాదా. ఓకే గైస్, కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి బుక్ బై చేయడం మర్చిపోకండి గైస్. గుర్తుపెట్టుకోండి గైస్, బుక్స్ ని చదవడం స్టార్ట్ చేసేయండి గైస్. అలాగే నేను చాలా మందికి చూశాను బుక్స్ ని బై చేస్తున్నారు, బట్ గైస్ చదువుతలేరు. ప్లీజ్ గైస్ బుక్ బై చేసిన తర్వాత కన్ఫర్మ్ గా చదవండి, డైలీ ఒక పేజ్ చదవండి గైస్. ఓకే గైస్, ఈ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, అలాగే ఇతరులతో షేర్ చేయండి గైస్. బుక్స్ చదవడం మర్చిపోకండి, నాలెడ్జ్ అడాప్ట్ చేయడం మర్చిపోకండి గైస్. అలాగే నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ నేను కూడా బుక్ సమ్మరీస్ తీస్తున్నాను అనమాట. సో ప్లీజ్ గైస్ మీకు ఒకవేళ బుక్ చదవడానికి రాకుంటే నా యొక్క వీడియోస్ చూడండి గైస్, మీకు అర్థమవుతుంది అనమాట. నేను సమ్మరీ చేసి వీడియోస్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. అంటే బుక్లో ఉన్న పెద్ద పెద్ద నాలెడ్జెస్ అంటే గోల్డెన్ వర్డ్స్ని నేను కవర్ చేసి వీడియో ద్వారా అందిస్తున్నాను అనమాట. సో ప్లీజ్ గైస్ ఈ ఎఫర్ట్స్ కోసం లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి. కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, అక్కడ నుంచి బుక్ బై చేయడం మర్చిపోకండి. కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు.